ఏ జీవితం శాశ్వతం కాదు. ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు. జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. ఎవరైనా చనిపోతే పాపం పోయారు అంటారు. బతికి ఉంటే ఇంకా పోలేదా అంటారు. రేపు అనేది చూస్తామో చూడమో తెలియని మన బ్రతుకులకు పగలు, ప్రతీకారాలు ఎందుకు? లోకులు తొందరగా నిందిస్తారు లేదా తొందరగా అభినందిస్తారు. అందుకని ఇతరులు అనే మాటలు పెద్దగా పట్టించుకోవద్దు మిత్రమా. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని కోసం మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు. మంచితనం, ప్రేమ, నమ్మకం, స్వచ్ఛమైన స్నేహం, అభిమానం ఇతరుల నుండి ఆశించే ముందు అవి మన నుండే మొదలవ్వాలని గుర్తుంచుకో. నీ సంతోషం వేరే వాళ్ళ దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటావు. నీ సంతోషాన్ని నీలోనే వెతుక్కో. ప్రతి క్షణం సంతోషంగా ఉంటావు మిత్రమా. కష్టపడి కొండెక్కితేనే ఆ అందమైన దృశ్యాలను చూడగలం. జీవితం కూడా అంతే. కష్టపడితేనే ఆ అందాన్ని, ఆ ఆనందాన్ని చూడగలం. ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పనిచేసినా ఎప్పటికీ అతనిని విడువని నీడలాగా ఆ ఆనందం అతని వెన్నంటే ఉంటుంది మిత్రమా. ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది మిత్రమా. ఎలాంటి పరిస్థితి ఎదురైనా మనకు వచ్చే కష్టాన్ని, సమస్యలని మనమే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని వేచి చూడకూడదు మిత్రమా. ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి. మార్చాలని ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీధి అంతా తివాచీ పరిచం కదా. ప్రపంచం మొత్తం నిన్ను ఎదిరించిన, పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా మారినా నువ్వు అంగీకరిస్తే తప్ప ఎవరూ నిన్ను ఓడించలేరు మిత్రమా. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే విజయం ఉంటుంది. ధర్మానికి ఆపద ఎక్కువ, అడుగడుగున కష్టాలు ఉంటాయి. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది మిత్రమా.